చాలా సింపుల్‌గా ఎగ్ రైస్ తయారీ విధానం చూసేద్దామండి. కడాయి పెట్టి ఆయిల్ వేసి, కోడిగుడ్లు వేసి, వేసిన వెంటనే కలిపేయకుండా జస్ట్ ఈ విధంగా కలుపుతూ ఉండాలనమాట. కలిపేటప్పుడే కొంచెంగా పసుపు, కొంచెంగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కారం వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఉడికించిన రైస్ వేసి బాగా కలపాలండి. కలిపేటప్పుడే రుచికి తగినంత సాల్ట్ అడ్జస్ట్ చేసి వేసుకోండి. తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఈ 3 కలిపి పొడి చేసి కొంచెంగా వేస్తున్నాననమాట. కొంచెంగానే వేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. అంతేనండి, చాలా సింపుల్‌గా ఎగ్ రైస్ తయారైపోయింది. మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు టైం లేనప్పుడు ఈ రైస్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీ అనమాట. ఆనియన్ అస్సలు ఉపయోగించం. కానీ ఈ రైస్‌తో పాటు ఆనియన్ పెట్టుకు తింటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం. బాస్మతి రైస్ ఉపయోగిస్తే ఇంకా బావుంటుందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్‌లో అడగండి. తయారు చేసి మన ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను.